بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ayat number 20. وَإِنْ أَرَدْتُمُ اسْتِبْدَالَ زَوْجٍ مَكَانَ زَوْجٍ وَآتَيْتُمْ إِحْدَاهُنَّ قِنْطَارًا فَلَا تَأْخُذُوا مِنْهُ شَيْئًا أَتَأْخُذُونَهُ بُهْتَانًا وَإِثْمًا مُبِينًا. ఆయత్ నంబర్ 20. మీరు ఒక భార్య స్థానంలో మరో భార్యను చేసుకోదలిస్తే వారిలో ఎవరికైనా మీరు పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నా సరే దానిలో నుంచి ఏ కొంచెము కూడా తిరిగి తీసుకోకండి. ఏమిటి అది? అన్యాయం, స్పష్టమైన పాపం అయినప్పటికీ మీరు దాన్ని తీసుకుంటారా? తమంతట తాముగా భార్యకు విడాకులు ఇచ్చినప్పుడు మహర్ హక్కును తిరిగి తీసుకోరాదని చాలా గట్టిగా తాకీదు చేయబడింది. ఆయతులో ఖింతారున్ అనే పదం వచ్చింది. ఖింతారున్ అంటే చాలా పెద్ద మొత్తంలో ధనం అని అర్థం. అనగా నికాహ్ సందర్భంగా మీరామెకు ఎంత పెద్ద మొత్తంలో మహర్ సొమ్ము ఇచ్చి ఉన్నా సరే అందులో నుంచి ఏ కొంచెము కూడా డిమాండ్ చేయడానికి కానీ లాక్కోవడానికి కానీ తగదు. ఒకవేళ మీరు అలా చేస్తే అది జులుం అవుతుంది, బహిరంగ పాపం అనిపించుకుంటుంది. ayat number 21. وَكَيْفَ تَأْخُذُونَهُ وَقَدْ أَفْضَى بَعْضُكُمْ إِلَى بَعْضٍ وَأَخَذْنَ مِنْكُمْ مِيثَاقًا غَلِيظًا. ఆయత్ నంబర్ 21. మీరు పరస్పరం కలుసుకున్న తరువాత ఆ స్త్రీలు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత కూడా ఆ ధనాన్ని మీరెలా తిరిగి తీసుకోగలుగుతారు? పరస్పరం కలుసుకోవడం అంటే సమాగమం జరపటం, దాంపత్య సుఖం పొందడం అని అర్థం. గట్టి వాగ్దానం తీసుకోవడం అంటే నిఖా సందర్భంగా పురుషుని అంటే వరుని నుంచి తీసుకునే వాగ్దానం. ఇల్లాలిని సుఖపెడతానని, ఒకవేళ వదిలినా ఉత్తమ రీతిలోనే వదులుతానని అతడు ఇచ్చే మాట. ayat number 22. وَلَا تَنْكِحُوا مَا نَكَحَ آبَاؤُكُمْ مِنَ النِّسَاءِ إِلَّا مَا قَدْ سَلَفَ إِنَّهُ كَانَ فَاحِشَةً وَمَقْتًا وَسَاءَ سَبِيلًا. ఆయత నెంబర్ 22. మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకండి. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అదొక సిగ్గుమాలిన పని, ద్వేషానికి మూలం, ఒక చెడు నడత. అజ్ఞాన కాలంలో సవతి కొడుకులు వితంతు అయిపోయిన తన తండ్రుల భార్యలను అంటే సవతి తల్లులను పెళ్లి చేసుకునేవారు. నీతి బాహ్యమైన ఈ చేష్టకు పాల్పడరాదని ఇక్కడ గట్టిగా చెప్పబడింది. తండ్రి ఒకసారి పెళ్లి చేసుకుని ఆమెను ఒకసారి కూడా కలుసుకోకుండా విడాకులు ఇచ్చేసిన స్త్రీని కూడా సవతి కొడుకు వివాహం ఆడరాదు. హజ్రత్ ఇబ్నే అబ్బాస్ రజల్లాహు తఆలా ఉల్లేఖనం ద్వారా కూడా ఈ సంగతి రుజువు అవుతుంది. ముస్లిం విద్వాంసుల అభిప్రాయం కూడా ఇదే. తఫ్సీరే తబ్రీ. ayat number 23. حُرِّمَتْ عَلَيْكُمْ أُمَّهَاتُكُمْ وَبَنَاتُكُمْ وَأَخَوَاتُكُمْ وَعَمَّاتُكُمْ وَخَالَاتُكُمْ وَبَنَاتُ الْأَخِ وَبَنَاتُ الْأُخْتِ وَأُمَّهَاتُكُمُ اللَّاتِي أَرْضَعْنَكُمْ وَأَخَوَاتُكُمْ مِنَ الرَّضَاعَةِ
من الرضاعة وأمهات نسائكم وربائبكم اللاتي في حجوركم من نسائكم اللاتي دخلتم بهن فإن لم تكونوا دخلتم بهن فلا جناح عليكم وحلائل أبنائكم الذين من أصلابكم وأن تجمعوا بين الأختين إلا ما قد سلف إنه كان غفورا رحيما. ఆయత్ నంబర్ 23. మీ కొరకు నిషేధించబడిన వారు మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు, మీ పిన్నమ్మ పెద్దమ్మలు, మీ అన్నదమ్ముల కుమార్తెలు, అక్క చెల్లెళ్ళ కూతుర్లు, మేనగోడలు, మీకు పాలిచ్చిన తల్లులు, పాల వరుస ద్వారా మీకు అక్క చెల్లెళ్ళు అయినవారు, మీ భార్యల తల్లులు అత్తలు, మీ దాంపత్య సుఖాన్ని అనుభవించిన మీ భార్యల ఆమె మాజీ భర్త ద్వారా పుట్టిన మీ సంరక్షణలో నున్న కూతుళ్ళు, ఒకవేళ మీరు వారితో సమాగం జరపకుండా ఉంటే కేవలం పెళ్లి మాత్రం చేసుకుని వారికి విడాకులు ఇచ్చి ఉన్న పక్షములో వారి కూతులను వివాహమాడటం మీ కొరకు పాపం కాదు. అలాగే మీ వెన్ను నుండి స్థలించబడిన వీర్యంతో పుట్టిన మీ కొడుకుల భార్యలు అంటే కోడళ్ళు మీకోసం నిషేధించబడ్డారు. ఏకకాలంలో ఇద్దరు అక్కా చెల్లెలను కలిపి భార్యలుగా చేసుకోవడం కూడా మీ కొరకు నిషిద్ధమే. లోగడ జరిగిందేదో జరిగిపోయింది. నిస్సందేహంగా అల్లా క్షమాశీలి కృపాకరుడు కూడాను. వివాహం కొరకు నిషేధించబడిన స్త్రీల వివరాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. వారిలో 7 రకాల నిషిద్ధ స్త్రీలు వంశపారంపర్యంగా వస్తారు. 7 పాలవరుస ద్వారా వస్తారు. 4 అత్తవారింటి తరపున వస్తారు. అదీగాక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం వారి ప్రవచనం ప్రకారం భార్య యొక్క మేనత్తను, పినతల్లిని, ఆమె సోదరుల పుత్రికను, ఆమె అక్కా చెల్లెళ్ళ పుత్రికను కూడా ఏకకాలంలో నిఖా చేసుకోరాదు. వంశపారంపర్యం రీత్యా నిషేధించబడిన స్త్రీలలో తల్లులు, కుమార్తెలు, అక్కా చెల్లెళ్ళు, మేనత్తలు, పిన్నమ్మలు, సోదరుల పుత్రికలు, మేనకోడళ్ళు చేరి ఉన్నారు. అలాగే ఒకే తల్లి పాలు త్రాగడం వల్ల ఏర్పడిన పాలవరస సంబంధాల మూలంగా సరిగ్గా ఈ 7 రకాల స్త్రీలు వివాహానికి నిషేధించబడతారు. ఒక అత్తవారి తరపున నిషేధించబడిన స్త్రీలలో అత్తగారు, నికా చేసుకున్న తరువాత శుభకార్యం జరిగిపోయిన భార్యలకు ఆమె మునుపటి భర్తల ద్వారా పుట్టిన కుమార్తెలు, కోడళ్ళు ఉన్నారు. ఇద్దరూ సొంత అక్కా చెల్లెలను ఏకకాలంలో భార్యలుగా కలిగి ఉండడం కూడా హరామే, నిషిద్ధమే. 1 ముహర్రమాతే నసబియ్య వంశపరంగా హరాం గావించబడిన స్త్రీలు. 1 తల్లులు ఉమ్మహాత్. తల్లులలో తల్లుల మాతలు అంటే అమ్మమ్మలు, వారి నాయనమ్మలు, తండ్రుల మాతలు అంటే నాయనమ్మలు, మున్నాయనమ్మలు, వారి పూర్వీకులు కూడా చేరి ఉన్నారు. 2 కుమార్తెలు బనాత్. వీరిలో కన్న కూతుళ్లతో పాటు వారి పుత్రికలు, మనవరాళ్ళు కుమార్తెలు, ఆపై వారు కూడా వస్తారు. అక్రమ సంబంధం ద్వారా పుట్టిన ఆడపిల్లల షరియత్ పరంగా కూతురుగానే పరిగణించబడుతుందా లేదా అన్న విషయమై అభిప్రాయ భేదం ఉంది. 3 ఇమాములు అనగా అబూ హనీఫా, మాలిక్, అహ్మద్ బిన్ అంబల్ రహమతుల్లా అలైహులు ఆమెను కూతురుగానే భావించి ఆమెతో నికాహ్ చేసుకోవడాన్ని నిషిద్ధంగా ప్రకటించారు. ఇమాం షాఫీ మాత్రం ఆమెను ధర్మబద్ధమైన కుమార్తెగా పరిగణించలేదు. ఎందుకంటే అల్లాహ్ మీ సంతానం విషయంలో మీకు ఆజ్ఞాపిస్తున్నాడు అనే ఆయతు ఈమెకు వర్తించదు. కనుక అక్రమ సంబంధం మూలంగా పుట్టిన బిడ్డలు ఆస్తికి వారసులు కాలేరన్న విషయమే పండితుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అదేవిధంగా ఆమె ఈ ఆయతు
భావ పరిధిలోనికి కూడా రాజాలదని ఇమాం సాఫీ అభిప్రాయం. యథార్థం అల్లాహకే తెలుసు. ఇబ్నే కసీర్. 3. అక్కా చెల్లెళ్ళు అఖవాత్. వారు తోబుట్టువులైన సవతి అక్కా చెల్లెళ్ళైనా వారంతా అక్కా చెల్లెళ్ళుగానే పరిగణించబడతారు. సవతి అక్కా చెల్లెళ్ళు 2 విధాలుగా ఉండవచ్చు. అహ్ యాఫీ అక్కా చెల్లెళ్ళు తల్లి ఒక్కటే అయి ఉండి తండ్రులు మాత్రం వేరువేరుగా ఉన్నవారు. అల్లాతీ అక్కా చెల్లెళ్ళు తండ్రి ఒక్కడే అయి ఉండి తల్లులు మాత్రం వేరువేరుగా ఉన్నవారు. 4. మేనత్తలు అమ్మాత్. ఈ కోవలో తండ్రి సోదరీమణులు తాతల అక్కా చెల్లెళ్ళు కూడా చేరి ఉన్నారు. పిన్నమ్మలు పెద్దమ్మలు ఖాలాత్. ఇందులో తల్లి అక్కా చెల్లెళ్ళు, అమ్మమ్మ గారి సోదరీమణులు, నాయనమ్మ గారి సోదరీమణులంతా చేరి ఉన్నారు. 6. సోదర కుమార్తెలు. 3 రకాల అన్నదమ్ముల కుమార్తెలు ఈ పరిధిలోనికి వస్తారు. స్వంత అన్నదమ్ములు, సవతి అన్నదమ్ములు, తల్లి తరపున వచ్చి చేరిన అన్నదమ్ములు. ఈ 3 రకాల సోదరుల కుమార్తెలు వివాహానికి నిషేధించబడ్డారు. 7. మేనకోడళ్ళు. ఇందులో కూడా 3 రకాల మేనకోడళ్ళు చేరి ఉన్నారు. అందులో 2 ముహర్రమాతే రజాయియా పాలవరస మూలంగా నిషేధించబడిన స్త్రీలు. 1. 2 ఏళ్ల లోపు వయసులో మీరు పాలు త్రాగిన స్త్రీ. 2. మీ కన్న తల్లి లేక మీకు చనుబాలు ఇచ్చిన మరే స్త్రీ వద్దైనా పాలు త్రాగి ఉన్న స్త్రీ ఎవరైనా సరే ఆమె మీ పాలవరస సోదరి అవుతుంది. ఆమె మీతో కలిసి ఆ పాలు త్రాగినా, మీకు ముందు త్రాగి ఉన్నా, మీ తరువాత త్రాగి ఉన్నా సరే ఆమె మీ సోదరిగానే పరిగణించబడుతుంది. వంశపరంగా నిషిద్ధమయ్యే బంధుత్వాలన్నీ పాలవరస ద్వారా కూడా హరాం నిషిద్ధం అవుతాయి. ఎందుకంటే పాలవరస తల్లి యొక్క కన్నబిడ్డలు మరియు పాలవరస బిడ్డలంతా కూడా ఆమె వద్ద పాలు త్రాగిన పిల్లవాడికి అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు అవుతారు. అలాగే ఆమె భర్త అతనికి పాలవరస తండ్రి అవుతాడు. ఆ పురుషుని అక్కా చెల్లెళ్ళు అతనికి పాలవరస మేనత్తలు అవుతారు. ఇంకా పాలవరస తల్లి యొక్క అక్కా చెల్లెళ్ళు ఈ పిల్లవాడికి పాలవరస పిన్నమ్మ పెద్దమ్మలు అవుతారు. ఆమె భర్త అనగా పాలవరస తండ్రి యొక్క సోదరులు అతనికి పాలవరస బాబాయి పెద్దనాన్నలు అవుతారన్న మాట. ఇక్కడ ఒక విషయం గమనార్హం. పాలతల్లి ఇంటి వారితో ఈ సంబంధాలు ఆమె వద్ద పాలు త్రాగిన పిల్లవాడి వరకే పరిమితమై ఉంటాయి. ఆఖరికి ఆ అబ్బాయి యొక్క సొంత అన్నదమ్ములకు కూడా ఆ ఇంటితో ఎటువంటి నిషిద్ధ బంధుత్వము ఉండదని గమనించాలి. ముహర్రమాత్ బిల్ ముసాహరా. భార్యల తల్లులు అంటే అత్తలు, భార్యల తల్లులతో పాటు వారి అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా ఈ కోవలోకి వస్తారు. ఒకవేళ ఏ స్త్రీ అయినా వివాహం చేసుకుని సంభోగించకుండగానే ఆమెకు విడాకులు ఇచ్చినప్పటికీ ఆమె తల్లితో వివాహం నిషిద్ధమవుతుంది. ఒకవేళ ఏ స్త్రీ అయినా వివాహం చేసుకుని సంభోగించకుండగానే విడాకులు ఇచ్చిన పిదప ఆమె కూతురిని మాత్రం నికా చేసుకోవచ్చు. ఫతహుల్ ఖదీద్. మీ సంరక్షణలో పెరిగే మీ భార్యల కుమార్తెలు రబీబాలు అంటే వివాహ బంధంలోనికి వచ్చిన భార్యలకు అంతకు ముందే వారి మాజీ భర్తల ద్వారా కూతుళ్ళు పుట్టి ఉంటే అట్టి కూతుళ్ళు నికాహకు హరాం అవుతారు. ఒకవేళ ఆ భార్యలతో అతడు సంభోగం జరపకుండానే విడాకులు ఇచ్చి ఉంటే అప్పుడు ఆ అమ్మాయిలు అతని కోసం హరాం నిషిద్ధం అవరు. ఇక్కడ అరబీలో ఫీ హుజూరికుం మీ సంరక్షణలో పెరుగుతున్నా అని అనబడింది. ఇది నియమం కాదు. అంటే మీ భార్యల కుమార్తెలు మీ సంరక్షణలో కాకుండా ఇతర చోట్ల ఉంటే వారిని వివాహం చేసుకోవచ్చని ఈ ఆయత ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. సాధారణంగా పిల్లలు తమ తల్లితో పాటు ఆమె భర్త సంరక్షణలోనే ఉంటారు కనుక అలా చెప్పబడింది. అంచేత భార్యకు మాజీ భర్త ద్వారా కలిగిన పుత్రిక తన సంరక్షణలో పెరిగినా మరెక్కడ పెరిగినా భార్యతో సంభోగం జరిగిన పక్షంలో ఆ అమ్మాయి తన కొరకు శాశ్వతంగా నిషిద్ధం అయిపోతుంది. మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు అరబీలో హలాయిలు అని ఉంది.
ఇది హలీలా అనే పదానికి బహువచనం. అసలు ఇది హల్లా యా హిల్లు నుంచి వచ్చింది. అల్లా యా హిల్లు అంటే దిగటమని అర్థం. భర్త ఎక్కడ నివాసం ఉంటే భార్య కూడా అక్కడే నివాసం ఉంటుంది. భర్త ఎక్కడ దిగితే భార్య కూడా అక్కడే దిగుతుంది. కనుకనే భార్యను అరబీలో హలీలా అన్నారు. మొత్తానికి హలాయిలు అబ్ నాయికుం అంటే మీ కుమారుల భార్యలన్న మాట. కన్న కొడుకుతో పాటు కొడుకుల సంతానము, కూతుళ్ళ సంతానము, మనవళ్ళ యొక్క భార్యలు కూడా ఈ కోవలోనికి వస్తారు. అదేవిధంగా పాలవరుస కుమారుల భార్యలు కూడా నిషిద్ధంగా పరిగణించబడతారు. మరి దత్తత తీసుకున్న పుత్రుల విషయంలో ఈ నిషేధాజ్ఞ వర్తించదు. దత్తపుత్రులు భార్యలు గనుక వితంతువులవటమో విడాకులు పొందడమో జరిగితే వారిని మీరు పునర్వివాహం చేసుకోవడం ధర్మసమ్మతమే. అందుకే ఆయుతులో హలాయిలు అబ్నాయికుం అని చెప్పిన తర్వాత మిన్ అస్లాబికుం మీ వెన్ను నుంచి పుట్టిన అన్న నియమం ఉంచబడింది. ఏకకాలములో అక్కా చెల్లెళ్ళిద్దరినీ కలిపి భార్యలుగా చేసుకోవడం ఇది కూడా ధర్మసమ్మతం కాదు. ఆ అక్కా చెల్లెల రక్త సంబంధీకులైనా సరే, పాలవరుస సంబంధరీత్యా అక్కా చెల్లెలు అనబడినా సరే వారిద్దరినీ ఏకకాలంలో భార్యలుగా పొందకూడదు. అయితే వారిరులో ఒకరు చనిపోవడమో లేక విడాకులు ఇవ్వడమో జరిగితే ఇద్దరు గడువు పూర్తయిన తర్వాత ఆమె రెండో సోదరిని దాంపత్య జీవితంలోనికి తెచ్చుకోవడం ధర్మసమ్మతమే. అలాగే నలుగురు భార్యలున్న వ్యక్తి వారిలో ఒక ఆమె విడాకులిచ్చి మరొక ఆమెను అప్పటికప్పుడే పెండ్లాడలేడు. విడాకులు ఇవ్వబడిన స్త్రీకి గడువు అంటే ఇద్దత్తు పూర్తి కావాలి. గమనిక: వ్యభిచారం మూలంగా బంధుత్వ నిషిద్ధత హుర్మత్ ఏర్పడుతుందా లేదా? ఈ విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయం ఉంది. అత్యధిక మంది పండితులు ఏమన్నారంటే, ఒక వ్యక్తి ఏ స్త్రీతోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే దాని ఆధారంగా ఆ స్త్రీ అతనితో వివాహానికి నిషిద్ధం కాజాలదు. అదేవిధంగా తన భార్య యొక్క తల్లి అత్తతో లేక మరొక భర్త ద్వారా కలిగిన ఆమె కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా అతని భార్య అతని కొరకు హరాం కాజాలదు. ఆధారాల కోసం ఫతహుల్ ఖదీర్ వ్యాఖ్యానం చూడండి. అయితే అన్ఫీల ప్రకారం మరికొంతమంది పండితుల ప్రకారం వ్యభిచారం వల్ల కూడా సంబంధిత స్త్రీలతో బంధుత్వ నిషిద్ధత హుర్మత్ ఏర్పడుతుంది. ఈ విషయంలో మొదటగా పేర్కొనబడిన మెజారిటీ ఉలమాల అభిప్రాయాన్ని కొన్ని హదీసులు కూడా సమర్థిస్తున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.